హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. కడలైతే వెళ్ళాను కదండీ! మా డ్యాడీ అన్నారు, "ఖాళీ చేతులతో ఏం పంపిస్తాం. దానికి శనగపిండి తెస్తాను. మైసూర్ పాక్ చేసి పంపించు" అని చెప్పారు. సరే నాకు కూడా ఇష్టం కదా అని చెప్పి చేయమన్నాననమాట. సో, మీకు కూడా బయట మైసూర్ పాకం ఇష్టం ఉండకపోతే ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. దానికోసం మా అమ్మ ఒక గ్లాసుడు శనగపిండి, ఒక గ్లాసుడు నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తారు వాళ్ళు కూడా నాలాగే. ఒక గ్లాసున్నర పంచదార. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. అగో చూడండి శనగపిండిని దోరగా వేయిస్తోందనమాట. కమ్మటి వాసన రావాలి. లేదంటే కనుక పిల్లలు తింటే కడుపులో నొప్పొస్తుంది. సో, కమ్మటి వాసన వచ్చేదాకా వేయించాలి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే ఒక గ్లాసుడు వాటర్‌లో గ్లాసున్నర పంచదార వేసి తీగ పాకం వచ్చేదాకా దాన్ని మరిగించాలండి. కావాలి అంటే దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం మా అమ్మ అయితే ఎప్పుడు వేస్తుంది. చూపిస్తున్నాను చూడండి. ఆ తీగ పాకం వచ్చేదాకా మనం అలా కలుపుతూ ఉండాలనమాట. సో, తీగ పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఏ మాత్రం మనం నెగ్లిజెన్సీలో ఉన్నా సరే పాకం ముదిరిపోయిందంటే మైసూర్ పాక్ రాదండి. సో, ఈలోపు మా అమ్మ ఏం చేసిందంటే పక్క స్టవ్ మీద నెయ్యి కూడా కాచుతోంది. 2 ప్యారలల్‌గా మేనేజ్ చేస్తూ ఉండాలి. దీనికోసం అని చెప్పి మా డ్యాడీ వస్తారనమాట ఇప్పుడు. మా డ్యాడీ చెయ్యి పడకుండా ఏ స్వీటు తయారవ్వదండి. ఒకవేళ అది తయారైనా నాకు నచ్చదు. సో, ఖచ్చితంగా మా అమ్మ మా నాన్ననే పిలుస్తుంది. నెయ్యి ఒక పక్క కాగుతోంది. పంచదార పాకంలో శనగపిండి నాన్నగారు వేస్తున్నారు. సో, దాన్ని చాలా గట్టిగా తిప్పుతూ ఉండాలనమాట. మనం తిప్పడం మానేసినా, ఒకవేళ నెయ్యి సరిగ్గా కాగకపోయినా ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ అయిపోతామండి. అది అలా తరచుగా మనం కలుపుతూ నెయ్యి వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. కొంచెం మనకి మెత్తగా అయ్యేదాకా నెయ్యి అనేది వేస్తూ ఉండాలనమాట. ఇగో ఈ కన్సిస్టెన్సీ రావాలి. నెయ్యి అనేది పైకొస్తుంది. సో, మామూలుగా అయితే మా అమ్మ ఇంకా ఎక్కువ కొంచెం నెయ్యి వేస్తుంది. కాకపోతే నేను పిల్లలు ఉన్నారు కదా! మళ్ళీ దగ్గొస్తుందేమో అని చెప్పేసి తక్కువ నెయ్యి వేయమన్నాననమాట. సో, నెయ్యి వేసిన తర్వాత కూడా అలా మనం ఫాస్ట్‌గా ఒకసారి కలిపిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ అయిన తర్వాత మనం దాన్ని వేరే బౌల్‌లోకి కానీ, వేరే ప్లేట్‌లోకి కానీ తీసేసుకోవాలండి. మా డ్యాడీ ఏ స్వీట్ చేసినా కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తారనమాట. సో, నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటయిపోయింది. అందుకని ఆయన చేయలేదనుకోండి, నాకు ఆ స్వీట్ టేస్ట్ అనేది నచ్చదు. ఎందుకో తెలీదు. చూడండి మా అమ్మ అయితే ఇప్పుడు ప్లేట్‌లోకి వేసేసింది కదా! దీన్ని ఒక 2 మినిట్స్ మనం వదిలేయాలనమాట. 2 మినిట్స్ తర్వాత వచ్చి ఇగో ఈ విధంగా జున్ను ముక్కలా ఉందనమాట. ఎంతో టేస్టీగా ఉంది. సో, మా పిల్లలు కూడా టకటకా లాగించేశారు. అలా కట్ చేసేసుకోవాలి. డైమండ్ షేప్‌లో కట్ చేయాలనమాట. యాక్చువల్‌గా ఎప్పుడు కటింగ్ కూడా మా డ్యాడీయే చేస్తారు. మా అమ్మ చేస్తే నచ్చదు. కాకపోతే వీడియో తీస్తున్నాను కదా అని మా అమ్మ చేసింది. చూడండి పీసెస్ అయితే అలా వచ్చాయి. ఎవరికి ఏ సైజ్ కావాలో ఆ సైజులో మనం చేసుకోవచ్చనమాట. సో, ఇదైతే హోమ్‌మేడ్ హెల్తీ టేస్టీ స్వీట్. ఇంగ్రీడియంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి.